అంతే. చెప్పాడు ఓటీపీ వస్తే ఇస్తామని చెప్పాడు. ఇప్పుడు గంట ముందు అనౌన్స్మెంట్ ఇచ్చాడు మాకు. పొద్దున్న స్టాక్ ఉంది కానీ అనౌన్స్మెంట్ చెప్పాడు. ఇప్పుడు 11వ తారీఖు లోపు అయితేనే ఇస్తాము, లేకపోతే లేదమ్మని అందరు గొడవ ఆడితే ఇప్పుడు వచ్చి చెప్పాడు బయట అందరికి. మరి చాలా మంది పొద్దున్న నుంచి వాళ్ళు అందరూ ఎండలో ముసలి ఉంటారు కదా, మరి వాళ్ళు ఏమైపోతారు? వాళ్ళు బుక్ చేసుకున్న బండ్లు కూడా ఇవ్వాలి కదా. మరి అది ఎలా చేస్తుంది ఆ ప్రభుత్వం, ఏం చేస్తాం మనం? మరి కొత్తగా ఇంతమంది బండ్లు ఎందుకు నుంచున్నారు, ఇంతమంది జనం ఎందుకు నుంచున్నారు? అవునండి, కాకపోతే ఇంతమంది జనాభా ఎందుకు నుంచున్నారు? పని లేక నుంచున్నారా? మగవాళ్ళు, ఆడవాళ్ళు, ముసలోళ్ళు, మురగాళ్ళు ఎందుకు నుంచున్నారు? కొరత లేదు, ఎందుకు నుంచున్నారు? వచ్చిన వాళ్ళు వచ్చి పంపించే తేగోళ్ళు ఉంటుంది కదా, వడేసే డబ్బులు కూడా వేయట్లేదు. మరి అది బండ దొరికితే చాలు అన్నప్పుడు ఇంతమంది లైన్ ఉంటారు కదండి. ఇప్పుడు మీరే ఆలోచించండి. కొరత లేదన్నాడు, వచ్చినట్టు వెళ్ళిపోతే ఉండేది కాదు కదా. గ్యాస్ పెరివైంది, మరి వాళ్ళు బుక్ చేసిన బండ కూడా ఇవ్వాలి కదా వాళ్ళకి. ఇప్పుడు మేము బుక్ చేసుకున్నాం, మా బండ మాకు ఇవ్వాలి కదా. ఎక్స్ట్రా బండ ఇవ్వండి బాబు అని అడిగితే బాగుంటుంది. మేము ఎక్స్ట్రా అడగట్లేదు, మా బండ మాకే ఇవ్వండి అని అడుగుతున్నాము. మేమా మా కొరియర్ బాబు వచ్చేవాడు కాదు, 2 రోజులకు ఒకసారి అలా వచ్చేవాడు. మేము వచ్చి తీసుకెళ్ళేవాళ్ళు. మా అవసరం ఉన్నప్పుడు మీరు రావాలి. ఇప్పుడు నాకు అవసరం, నా బండ నేను రావాలి. అవసరం లేదంటే సరే వాడే వచ్చిస్తాడని ఆలోచిస్తాం. మా ఇల్లు కొండ మీద, కింద కూడా కాదు మాది. అది